అలా ఎవరు మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే డైలీ వీడియో వచ్చింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మనవి ఉంటుంది. ఇక్కడ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని చూస్తున్నాం. ఇక్కడ ఇండికేటర్ రిమూవ్ చేసి ఫర్దర్గా మనం నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం చూద్దాం. ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని మనం చూద్దాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటితో అయితే మనం ఫర్దర్గా ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. మూమెంటం ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఎప్పుడైతే ఇది ఎబో 8కి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎబో 8కి వెళ్తుందో మనం పిఈ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఎబో 20కి వస్తుందో 20కి వచ్చిన తర్వాత సిఈ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీ ఈ రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసుకుని ఇక్కడ మీరు దీన్ని కూడా ఎప్పుడైతే ఇక్కడ లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్లు ఇక్కడ ఎప్పుడైతే ఇది ఈ కిందికి ఉంటుందో పిఈ స్ట్రాంగ్, ఇది పైకి ఉంటుందో సిఈ స్ట్రాంగ్, ఈ రకంగా కూడా మనమే ట్రేడింగ్ అయితే చేస్తూ, కాకపోతే ఇలాంటి దాన్ని మాత్రం నేను అవాయిడ్ చేస్తాను. అందుగురించి దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనమైతే యాడ్ చేసి అయితే చూద్దాం. నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఉంటుంది నాకు తెలిసి అయితే. ఇక్కడ దీన్ని అవసరం లేదు మనకు. ఆర్ఎస్ఐ ఇక్కడ ఆర్ఎస్ఐ అది ఎంత ఉంటుంది, ఇది బెటర్ ఇండికేషన్స్. ఇది కూడా యాస్టీజ్ ఈ రకంగానే మాత్రం మనకు కనబడుతుంది, సేమ్ యాస్టీజ్. అందుగురించి దీన్ని కూడా రిమూవ్ చేసి ఫర్దర్ నెక్స్ట్ దాన్ని మనతో యాడ్ చేసేసి చూద్దాం. ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటితో అయితే మనం ఫర్దర్గా ఇక్కడ సూపర్ ట్రెండ్, రియల్గా సూపర్ ట్రెండ్ అంటే సూపర్ అండి. ఇక్కడ సూపర్ ట్రెండ్ని మీరు ఫాలో అయితే మాత్రం మీది ఒక బెటర్ ఇండికేషన్స్. ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది సూపర్గా పనిచేస్తుంది. ఇక్కడ సూపర్ ట్రెండ్ రియల్గా సూపర్ అని మీరు అట్లీస్ట్ మీరు దీంతో ఒక 3 months ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ యొక్క వేరే ఉంటుంది, మీ ట్రేడింగ్ స్టైల్ అనేది వేరేగా ఉంటుంది. సూపర్ ట్రెండ్ తోటి ట్రేడింగ్ చేస్తే మీ కంప్లీట్గా వేరేడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో, ఈ రేంజ్కి వస్తుందో, ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉందని సూపర్ ట్రెండ్ చెప్తుంది. ఎప్పుడైతే దీనికి బిలో డ్రాప్ అవుతుందో ఇక్కడికి మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ సూపర్ ట్రెండ్ చెప్తుంది. సూపర్ ట్రెండ్ ఇస్ ద సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ అనేది బెటర్ ఇండికేషన్స్. దీనికంటే మనం దీంతో ట్రేడింగ్ అయితే చేయొచ్చు. మీరైతే సూపర్ ట్రెండ్ అయితే యూజ్ చేసే వాళ్ళు మాత్రం కామెంట్ అయితే చేయండి. ఎంతమంది సూపర్ ట్రెండ్ ఫాలో అవుతున్నారో మాత్రం చూద్దాం. ఇక్కడ బెటర్ ఇండికేషన్ సూపర్ ట్రెండ్ అనేది. ఒకసారి దీనికి సెట్టింగ్స్ అయితే చూద్దాం. సెట్టింగ్స్ ఏం చెప్తుండే ఏరిక అనేది. ఇక్కడ ATR లెంత్ అనేది 10 ఉంది. తర్వాత ఫ్యాక్టర్ అనేది 3 అవుతుంది. స్టైలిష్ అనేది ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది దీన్ని అయితే బాడీ మోడల్ అని చెప్పి అప్పర్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఈ రకంగా మాత్రం మనకు కనబడుతుంది. ఇక ఇది విజిబిలిటీ మాత్రం ఈ రకంగా ఉంది. ఓకే, సూపర్ ట్రెండ్ అనేది సూపర్గా పనిచేస్తుంది. ఎవరైతే సూపర్ ట్రెండ్ అయితే ఫాలో అవుతారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నారు చూడండి. ఇప్పుడు దీనికి ఎబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్, ఇక్కడ దీనికి ఎబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్. ఎక్కడైతే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇది అని పడితే ఇక్కడ రెడ్గా పడితే మళ్ళీ పిఈ స్ట్రాంగ్. ఎప్పుడైతే మనం ఇది రెడ్ జోన్లో ఉంటే, పిఈ జోన్లో ఉంటే పిఈ సైడే తీసుకోవాలి. సిఈ జోన్లో ఉంటే సిఈ సైడ్ ఉంటుంటే మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి మనకైతే కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే దీనికన్నా మనం ఒక 3 months అయితే మీరు పేపర్ ట్రేడ్ చేయండి. చేసిన దీంతో అయితే మీరు మంచి బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరైతే ఇక్కడ మీరు సూపర్ ట్రెండ్ని యూజ్ చేస్తున్నారో లేదని కామెంట్ అయితే చేయండి. ఇక ఫర్దర్ కదా నిఫ్టీలో కూడా మనం చూసుకుందాం. ఇది నిఫ్టీలో కూడా చూసుకున్నట్లయితే ఈ రకంగా ఎప్పుడైతే ఇక్కడ ఉంది కదా 23,113 ఈ రేంజ్కి వస్తే మాత్రం పిఈ స్ట్రాంగ్, దీని కిందికి వస్తే పిఈ స్ట్రాంగ్, లేదంటే మాత్రం దీనికి పైకి ఉంటే 23,334కి పైన ఉంటే మాత్రం కాలేజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి పైన ఉంటే 150కి పైగా ఉంటే కాల్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. సూపర్ ట్రెండ్ అనేది సూపర్గా పనిచేస్తుంది. మీరు ఎంతమంది అయితే సూపర్ ట్రెండ్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీ దీంట్లో కూడా మనం ఒకసారి సెట్టింగ్ అయితే చూద్దాం. సెట్టింగ్స్ ATL అనేది 10 ఉంది. ఫ్యాక్టర్ అనేది ఇక్కడ స్టైల్ అనేది ఈ రకంగా ఉంది, విజిబిలిటీ ఈ రకంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సూపర్ ట్రెండ్ అనేది సూపర్గా పనిచేస్తుంది. ఎవరైతే చూడండి
ఇది ఈ రకంగా మాత్రం వర్క్ అయితే చేస్తుంది. దీనికి బిలో వస్తే మాత్రం పిఈ స్ట్రాంగ్, దీనికి అప్ సైడ్ ఉన్నంత మాత్రం సిఈ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం వర్క్ అయితే చేస్తుంది సూపర్ 10 అనేది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.